హలో ఫ్రెండ్స్, ఈ షెడ్లో అయితే ఒక స్పెషల్ గణపతి అయితే ఉంది ఫ్రెండ్స్. నువ్వులతో తయారు చేసిన గణపతి అయితే ఒకటి ఉంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయమాకండి. మీరైతే ఇప్పుడు ఆ గణపతిని అయితే చూపిస్తాను. పదండి ఫ్రెండ్స్, వీడియో అయితే లేట్ చేయవద్దు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ క్రియేషన్స్. మీరు చూస్తున్నది కోరుట్ల నాగరాజు కళా షెడ్లోని విగ్రహాలు ఫ్రెండ్స్. ఇక్కడైతే కొన్ని గణపతులు అయితే యూనిక్ డిజైన్తో అయితే రెడీ అయితే చేశారు, కాన్సెప్ట్ విగ్రహాలు. అలాగే కొన్ని విగ్రహాలు అయితే 100% కలరింగ్ అయితే అయిపోయినాయి. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కాన్సెప్ట్ విగ్రహాలు వచ్చేసి ఆ షెడ్లో అయితే ఉన్నాయి. మనం అయితే వెళ్ళి అయితే చూసేద్దాం. అదని ఫ్రెండ్స్, వీడియో అయితే లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్దాం. అలాగే మన వీడియోని అయితే చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్, కుదిరితే లైక్ అయితే చేయండి, సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేనైతే కోరుట్ల విగ్రహాలు అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటా, మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. పదండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్న గణపతులు వచ్చేసి 5 feet గణపతులు ఫ్రెండ్స్. కవర్లు అయితే తీయమంటే అన్న వాళ్ళు అయితే కవర్లు అయితే తీశారు. చూడండి ఫ్రెండ్స్, మన కోసం అయితే అన్న వాళ్ళు కవర్లు అయితే చేశారు. ఇదైతే 5 feet గణపతి ఫ్రెండ్స్. చూడండి, పైన అయితే శేషనాగుని ఇచ్చి పక్కన సింహంని అయితే ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే రైతు గణపతి. తలపాక ఇచ్చేసి ఒక సింపుల్గా అయితే కూర్చోబెట్టారు వినాయకుడిని అయితే. ఇవే 5 feet గణపతులు అయితే డిఫరెంట్ కలర్స్తో అయితే వీళ్ళైతే మన ముందుకైతే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. చూడండి, ఇవి అయితే డిస్ప్లే గణపతులు. లోపలైతే ఇంకా చాలా గణపతులు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. ఇవి వచ్చేసి 5 feet గణపతులు ఫ్రెండ్స్. ఇవైతే ఒక్కొక్క డిజైన్ అయితే ఒక్కొక్క విగ్రహానికి అయితే 5 కలర్స్ అయితే డిఫరెంట్ కలర్స్తో అయితే వీళ్ళైతే చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 5 feet ఉన్నది ఫ్రెండ్స్. ఈ విగ్రహం కూడా పక్కనైతే సింపుల్గా సింహంని అయితే ఇచ్చారు. జ్యువెలరీ వర్క్, ఆర్చీ వర్క్ అయితే ఏమీ లేదు. జ్యువెలరీ అయితే సింపుల్గా ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. చూడండి, బొజ్జ గణపతి సింపుల్గా అయితే ముద్దుగా అయితే ఉన్నారు ఫ్రెండ్స్. గణపతి అయితే 5 feet అయితే ఉంది. చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. ఇవైతే చూడండి, ఒక యూనిక్ డిజైన్తో అయితే రెడీ అయితే చేశారు విగ్రహాలని. అలాగే ఇక్కడైతే కొన్ని కాన్సెప్ట్ గణపతులు అయితే 100% అయితే మన ముందుకైతే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. మనం అయితే ఇప్పుడైతే వీడియో అయితే లేట్ చేయకుండా లోపలికైతే వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం కాన్సెప్ట్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, అటు ఇటు అయితే 2 తాటి చెట్లను అయితే ఇచ్చారు. కింద మూషికనైతే ఒక యూనిక్ డిజైన్తో అయితే రెడీ అయితే చేశారు. చూడండి ఫ్రెండ్స్, మూషిక చేతులు అయితే కుండ అయితే పెట్టారు. చాలా అద్భుతంగా అయితే ఉంది. వెనకాల తాటి చెట్టుకి అయితే వెనకాల కుండలు, అలాగే వీళ్ళు చేసిన వెనకాల డెకరేషన్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. కాన్సెప్ట్ అయితే కింద గ్రాస్ అయితే ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, కుండలు అన్నీ అయితే నిజంగా రియల్ పంచ్ అయితే కట్టారు. దీనికైతే రియల్ పంచ్, రియల్ సాల్వా వేశారు. ఫినిషింగ్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు గమనించారా, పైన చెట్టుకి అయితే గ్రీన్ కలర్తో అయితే ఆకుల్ని కూడా అయితే చాలా అద్భుతంగా నీట్గా అయితే చేశారు. ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 12 feet అయితే ఉంది ఫ్రెండ్స్. 100% కలరింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, అక్కడక్కడ కొద్దిగా జ్యువెలరీ వర్క్కి పెయింటింగ్ అయితే మిగిలింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ఇది కూడా 12 feet అయితే ఉంది. ఇక్కడైతే హనుమంతుడు, అలాగే రాముడి వేషంలో అయితే వినాయకుడు చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 12 feet అయితే ఉంది. ఇది కూడా చూడండి, ఇక్కడైతే హనుమంతుని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. పైన గ్రాస్ అయితే ఇచ్చారు గ్రీన్ కలర్ తోటి. వినాయకుడు జ్యువెలరీ వర్క్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే అరటి చెట్టుని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, అరటి చెట్టుకి అయితే కాయలతో సహా అయితే వీళ్ళైతే ఒక యూనిక్ డిజైన్తో అయితే వీళ్ళైతే రెడీ చేశారు. ఇక్కడ మూషిక చూడండి, చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. కాన్సెప్ట్ అయితే ఇది కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం చూసే విగ్రహాలన్నీ కాన్సెప్ట్ విగ్రహాలు. నాగరాజ కళా షెడ్లోని 100% కలరింగ్ అయినవి మాత్రమే ఈ వీడియోలో అయితే చూస్తాం ఫ్రెండ్స్. కొన్ని కలరింగ్ అని కూడా ఉన్నాయి, మనం అయితే చూసేద్దాం. అవి కూడా అన్నీ చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ అయితే శివుడి పార్వతిని అయితే ఇచ్చారు. కింద కృష్ణుడిని అయితే ఇచ్చారు. ఇప్పుడే కలరింగ్ అయితే జరుగుతుంది. ఒక యూనిక్ డిజైన్తో అయితే విగ్రహాలను అయితే వీళ్ళైతే రెడీ చేశారు ఫ్రెండ్స్. కాన్సెప్ట్లు అయితే చాలా బాగున్నాయి విగ్రహాలకైతే. ఈ విగ్రహానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. శివుడు పార్వతిని అయితే 50% అయితే కలరింగ్ అయినాయి ఫ్రెండ్స్. మన ఛానల్లో అయితే 100% కలరింగ్ అయ్యా కూడా అప్డేట్ అయితే ఇస్తామంటే ముందైతే మీరైతే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేనైతే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటే మీరైతే వెంటనే చూడొచ్చు. అలాగే ఈ షెడ్లో అయితే ఒక్కొక్క విగ్రహానికి అయితే ఒక్కొక్క కాన్సెప్ట్ అయితే ఉంది. మీరైతే ముందుగా వచ్చి మీకు నచ్చిన విగ్రహాన్ని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకుని బుక్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహాన్ని చేప మీద అయితే ఇక్కడ చూడండి మూషికని అయితే ఒక యూనిక్ డిజైన్ అయితే కూర్చోబెట్టారు. అలాగే వినాయకుడు అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. చేపనైతే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. చేప మీద వినాయకుడు అయితే ఒక యూనిక్ స్టైల్లో అయితే కూర్చొని అయితే మనకైతే దర్శనం ఇస్తుండు. 50% అయితే కలరింగ్ అయింది ఫ్రెండ్స్. చూడండి, మన 100% కలరింగ్ అయ్యాక కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేస్తాం ఫ్రెండ్స్.
చూడండి ఇవి చేపల మీద అయితే వినాయకుడు అయితే కూర్చున్నాడు. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, కింద చేపలు చూడండి ఫ్రెండ్స్, ఒక యూనిక్ డిజైన్తో అయితే చేపలను అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఐ పెయింటింగ్ ఒకటి, కిరీటానికి అయితే గోల్డ్కి ఫినిషింగ్, అలాగే కొంచెం వర్క్ అయితే మిగిలింది ఫ్రెండ్స్. మన ఛానల్లో అయితే 100% వర్క్ అయ్యాక కూడా అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేస్తా ఫ్రెండ్స్. కాన్సెప్ట్ విగ్రహాలు అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. ఈ షెడ్లో అయితే ఒకటైతే నువ్వులతో తయారు చేసిన గణపయ్య అయితే మనకైతే ఉంది ఫ్రెండ్స్. మీరైతే వీడియోని అయితే ఎక్కడైతే స్కిప్ చేయమాకండి. మీరైతే ఆ విగ్రహాన్ని అయితే నేనైతే చూపిస్తాను. నువ్వుల గణపయ్య దాదాపు 12 ఫీట్స్తో అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఈ విగ్రహాన్ని అయితే. ఇక్కడ మూషికని అయితే వెనకాల ఇచ్చారు. వినాయకుడు అయితే శివలింగానికి అయితే పాలాభిషేకం అయితే చేస్తుంది ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ కాన్సెప్ట్ అయితే. చూడండి, శివలింగానికి వినాయకుడు అయితే పాలాభిషేకం చేస్తుండు. 50% అయితే అయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 8 to 10 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది. నెమలి మీద అయితే వినాయకుడు అయితే కూర్చొని మనకైతే దర్శనం అయితే ఇస్తుండు. చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. ఈ షెడ్లో అయితే కొన్ని విగ్రహాలు అయితే ఆల్రెడీ బుక్ అయినాయి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు బుక్ చేసుకోవాలనుకుంటే బ్యానర్లో అయితే వాళ్ళ నెంబర్ అయితే ఇస్తా డిస్క్రిప్షన్లో. మీరైతే ఫోన్ చేసి అయితే అడ్రస్ అయినా అలాగే బుకింగ్ అయితే చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం చాలా బాగుంది ఫ్రెండ్స్. వినాయకుని అయితే గాల్లో అయితే కూర్చోబెట్టాడు. శివలింగానికి అయితే వినాయకుడు అయితే పాలాభిషేకం అయితే చేస్తుండు. చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ కాన్సెప్ట్ అయితే. అటు ఇటు అయితే చేపలను అయితే ఇచ్చారు. అది కూడా ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. మూషిక అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇందులో అయితే వినాయకుడు అయితే గాల్లో అయితే మనకైతే దర్శనం ఇస్తుంది ఫ్రెండ్స్. ఈ విగ్రహాన్ని అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే వీళ్ళైతే రెడీ అయితే చేశారు కాన్సెప్ట్ అయితే. చూడండి, మూషిక అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫిష్లు ఇచ్చారు, అటు ఇటు చేపలను ఇచ్చారు. దాదాపు ఇది వచ్చేసి 8 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. 6 to 8 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం హైట్ అయితే. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ కాన్సెప్ట్ అయితే. చూడండి ఫ్రెండ్స్, దగ్గర నుంచి అయితే చూద్దాం. మనం అయితే ఆల్రెడీ బుకింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. చాలామంది అయితే వచ్చి అయితే విగ్రహాలను అయితే బుకింగ్ అయితే చేసుకుంటున్నారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అయితే బుక్ చేసుకోండి. ఈ షెడ్ వచ్చేసి నాగరాజ కళా ఆర్ట్స్ కోరుట్ల నుంచి మెట్పల్లి పోయే దారిలో అయితే మనకైతే రైట్ సైడ్లో అయితే మీకైతే బోర్డు అయితే అవపడుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే అది ఫ్రెండ్స్. దీనికి ఎదురుగా అయితే హరిహర కళా ఆర్ట్ షెడ్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ షెడ్లో ఇంకా అయితే మేకింగ్ అయిన విగ్రహాలు అయితే 10 ఫీట్స్ విగ్రహాలు ఫ్రెండ్స్. ఇవి అయితే నందీశ్వరుడు, వినాయకుడు. నందీశ్వరుని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. మూషికని కూడా ఇచ్చారు. వినాయకుడు జ్యువెలరీ వర్క్ అయినా వినాయకుడు అయినా చాలా అద్భుతంగా అయితే ఉన్నారు ఫ్రెండ్స్. చాలా అంటే నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. ఈ షెడ్లో అయితే నువ్వుల గణపతి, నువ్వులతో అయితే తయారు చేశారు ఫ్రెండ్స్ విగ్రహాన్ని. చూడండి, బాడీ మీద అయితే అన్ని నువ్వులతో అయితే విగ్రహాన్ని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే రెడీ అయితే చేస్తున్నారు. పూర్తిగా కలరింగ్ అయ్యాక కూడా నేనైతే పెడతా. ఇవన్నీ నువ్వులు ఫ్రెండ్స్. చూడండి, నువ్వులు అయితే బాడీ నిండా అయితే నువ్వులు అయితే అతికిచ్చారు. చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. వినాయకుడు స్టిల్ అయినా అలాగే వినాయకుడి హైట్ వచ్చేసి 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఒక యూనిక్ డిజైన్తో అయితే వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు. నువ్వుల గణపతి ఫ్రెండ్స్. ఇదైతే అవైలబుల్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అయితే బుక్ చేసుకోండి. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. పక్కన అయితే రాముడు అలాగే ఇక్కడ హనుమంతుడు అయితే కొండనైతే ఎత్తుకొని వస్తుండే. చూడండి, ఒక యూనిక్ డిజైన్తో అయితే హనుమంతుని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంది. చేతిలో గద, అలాగే కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. ఇటు పక్క ఇంకా చాలా అంటే వర్క్ అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికైతే ఒక 30% అయితే కంప్లీట్ అయింది. ఇంకా 70% అయితే మిగిలింది. మన ఛానల్లో అయితే 100% కలరింగ్ అయ్యాక కూడా అయితే నేనైతే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటా. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ అయితే చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం అయితే చాలా అద్భుతంగా లక్ష్మీ నరసింహస్వామిని అయితే ఇచ్చారు. కింద శేషనాగుని ఇచ్చారు. అలాగే వినాయకుడు కూర్చున్న స్టిల్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఒక యూనిక్ డిజైన్ అయితే ఉంది. ఇంకా కలరింగ్ అయితే కాలే. కలరింగ్ అయ్యాకైతే ఒక విగ్రహాలు అయితే ఒక యూనిక్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీరైతే వచ్చి అయితే విజిట్ అయితే చేయండి ఫస్ట్ అయితే. బాయ్ ఫ్రెండ్స్, జై శ్రీ.